మార్గశిర మాసంలో విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మకి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆర్థిక బాధలు పోయి మనకు శ్రేయస్సు సంపద కలుగుతుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా హోమ్ టాక్స్. నేను మీ దుర్గను. శ్రావణమాసం లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో అలాగే మార్గశిర మాసం కూడా అంతే ఇష్టం అమ్మవారికి. మార్గశిర గురువారాల్లో అమ్మవారిని పూజిస్తాం. ఇలా పూజించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా గురువారాలు ఈ వ్రతం చేస్తాం. ఒక వ్రతంలాగా 5 గురువారాలు చేస్తాము. 5 గురువారాలు వస్తాయి. మార్గశిర మాసంలో ఒక్కొక్కసారి 4 గురువారాలు వచ్చినట్లయితే నెక్స్ట్ మాసం పుష్యమాసంలో మొదటి గురువారం 5వ గురువారంగా చేసుకోవాలి. మొత్తం 5 గురువారాలు చేసుకోవాలి. ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీ వారాలలో నైవేద్యాలు ఏమి సమర్పించాలి అనేది, ఎన్ని గురువారాలు ఏ వారాల్లో వచ్చాయి అనేది తెలుసుకుందాం. మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మను పూజించడం వలన మనకే కాకుండా మన పుట్టింట్లో కూడా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మార్గశిర మాసం డిసెంబర్ 2వ తేదీ సోమవారం మొదలయ్యి డిసెంబర్ 30వ తేదీ సోమవారం ముగుస్తుంది. మార్గశిర మాసంలో 4 గురువారాలు వచ్చాయి. మొదటి మార్గశిర లక్ష్మీవారం డిసెంబర్ 5వ తేదీన వచ్చింది. రెండవ మార్గశిర లక్ష్మీ గురువారం డిసెంబర్ 12వ తేదీన వచ్చింది. మూడవ మార్గశిర లక్ష్మీ గురువారం డిసెంబర్ 19వ తేదీన వచ్చింది. నాలుగవ మార్గశిర లక్ష్మీ గురువారం డిసెంబర్ 26వ తేదీన వచ్చింది. వ్రతంలాగా చేసినట్లయితే 5 గురువారాలు చేసుకోవాలి. పుష్యమాసంలో 2025 సంవత్సరం జనవరి 2వ తేదీ 5న మార్గశిర లక్ష్మీవారం. ఇలా మొత్తం 5 గురువారాలు చేసుకోవాలి. ధనుర్మాసం డిసెంబర్ 16 సోమవారం రోజున ప్రారంభమవుతుంది. మార్గశిర మాసంలో గురువారాలలో అమ్మకు పెట్టే నైవేద్యాలు ఇప్పుడు చూద్దాం. మొదటి గురువారం బియ్యం, పెసరపప్పు, నెయ్యితో చేసిన పులగం అమ్మకు నివేదన చేసుకోవాలి. రెండవ గురువారం మినపప్పు, బియ్యంతో చేసిన అట్లు తిమ్మనం సమర్పించాలి. మూడవ గురువారం బెల్లం, బియ్యం పిండితో చేసిన అప్పాలు, పరమాన్నం అమ్మకు నైవేద్యంగా సమర్పించాలి. నాలుగవ గురువారం చింతపండు పులిహోర, గారెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. 5వ గురువారం పూర్ణం బూరెలు అమ్మకు నివేదన చేయాలి. మార్గశిర లక్ష్మీ వారాలు అనగా గురువారాలలో ఇంటిని శుభ్రంగా ఉంచుకొని దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి జీవితంలో దారిద్ర్య బాధలు అస్సలు ఉండవు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు అంటే ఏమిటో కాదు, ఆరోగ్యము, కుటుంబం నందు సౌఖ్యము, సుఖము, ఆనందము, ధనము ఇవి వస్తాయి. మార్గశిర మాసం అంటే లక్ష్మీ అమ్మకు, శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం. ఇలా పీట మీద శ్రీచక్రం ముగ్గు వేసుకొని పూజకు ఇలా సిద్ధం చేసుకుంటున్నాను. ఇలా పీట మీద శ్రీచక్రం వేసుకొని ఇలా పసుపు, కుంకుమ రంగులతో అలంకరించుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మీ దుర్గా.